రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో మూడో వంతు సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 14 శాసనసభ నియోజకవర్గాల్లో కేవలం స్వల్ప తేడాతోనే ఓడిపోయామని తెలిపారు. ఓట్ల తేడా చూస్తే 0.5% నుంచి 2% మధ్యలోనే ఉందని వివరించారు. కాబట్టి కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో మూడో వంతు సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. 14 శాసనసభ నియోజకవర్గాల్లో కేవలం స్వల్ప తేడాతోనే ఓడిపోయామని తెలిపారు. ఓట్ల తేడా చూస్తే 0.5% నుంచి 2% మధ్యలోనే ఉందని వివరించారు. కాబట్టి కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జనమేమి మననేదో తీసవతల పారేది, మీరు పనికిరారు అన్నట్టు ఇంకోటి అన్నట్టు తీసైతే పాడేది. ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయారు. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో ఓడిపోయారు. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయారు. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో ఓడిపోయినాం. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరగద్ర కావచ్చు, నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతల వాడేసి మనం ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు